శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాళభైరవాయ నమః. తీక్షణదంష్ట మహాకాయ కల్పాంతదహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞం దాతుమర్హతి. కాళభైరవం కార్యక్రమానికి స్వాగతం. నా ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున కాళభైరవం కార్యక్రమంలో ప్రధానంగా మన యొక్క నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకు మనం ప్రతి కాళభైరవ కార్యక్రమంలో కూడా మంత్రము విధి విధానము చెప్పుకోవడం జరుగుతుంది. చాలామంది ఈ యొక్క కాళభైరవం కార్యక్రమంలో వచ్చినటువంటి చిన్న చిన్న మంత్రాలు సాధన చేసి వారికి ఉన్నటువంటి దారుణమైన దుఃఖాలను కూడా దూరం చేసుకున్నారు. చాలామంది వారి ఉత్తరాల ద్వారా వారి ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మనకు ప్రధానంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అంటే భర్త భార్య అంటుండు నా మాట వినట్లేదు, నేను చెప్పినట్టు నడుచుకోవట్లేదు అని భర్త అంటారు, భార్య అంటారు. వీరిద్దరి మధ్య అవినాభావ సంబంధము, ప్రేమ, ఆప్యాయత, గౌరవము ఈ రెండు లేదు. వీరు ఒక్కొక్కసారి విడివిడిగా బతుకుతున్నారు. వీరు ఒక్కొక్కసారి కోర్టుకు సంబంధించిన గొడవలు కూడా ఉన్నాయి. ఇది కేవలము అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. నా భర్త నా దగ్గరకు రావాలి, నేను చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టుగా ఈ యొక్క సంసారాన్ని సుఖవంతంగా నడిపించుకోవాలి, ఆయన మనసు ఎప్పుడూ మా పట్ల ప్రేమ ఆప్యాయతతో ఉండాలి అనేటటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా సరే కేవలము భర్త యొక్క మనసు మారడానికి భర్త ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వారిలో కొన్ని రకాల వ్యసనాలు ఉంటాయి. మద్యము, గుట్కా, పాన్, జరదా, అలాగే కొన్ని రకాల దురలవాట్లు. ఈ దురలవాట్లకు లోనయ్యి ఒక్కొక్కసారి ఆయన మతి భ్రమించడం వల్ల, బుద్ధి లేని తత్వం వల్ల, కొంతమంది బయట వాళ్ళు చెప్పినటువంటి మాయ మాటల వల్ల అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. తన కడుపున పుట్టినటువంటి పిల్లలకు కూడా అపకారం చేసే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీమూర్తి నా భర్త మారాలి, నా భర్త యొక్క సర్వ లక్షణాలు పోవాలి అనేటటువంటి లక్ష్యాన్ని నిర్దేశం చేసుకున్నటువంటి స్త్రీమూర్తులందరికీ ఇది పనిచేస్తుంది. వీరేం చేయాలంటే ఉదయమే వారి ఇంటిలో వారి యొక్క వంట విశేష విధానాలన్నీ సంపూర్ణమైన తర్వాత ఇల్లంతా కూడా వారి గృహమంతా కూడా మైసాక్షి అలాగే సాంబ్రాణి అని రెండు రకాల ధూపం వేసేటటువంటి వస్తువులు మనకి దొరుకుతున్నాయి. మైసాక్షి లేదంటే సాంబ్రాణి, వీటిని మెత్తగా పొడి చేసేసి మీ ఇల్లంతా ధూపం వేయండి. అంటే భర్త నా మాట వినాలి, భర్త తన యొక్క వ్యాపార ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి జరగాలి, మా కుటుంబం ఎలాంటి లోటు లేకుండా ఉండాలనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి స్త్రీమూర్తులకు మాత్రం ఇది. ఇల్లంతా ధూపం వేసిన తర్వాత వారి యొక్క దేవతా మందిరంలో దేవుడికి సంబంధించినటువంటి అష్టకాలు ఏవైనా పుస్తక సంబంధించినటువంటి విధానాలు ఉన్నప్పుడు దర్భాసనం వేసుకొని ఆ దర్భాసనం పైన కాళభైరవాష్టకం 16 మార్లు పారాయణం చేయండి. కాళభైరవాష్టకం 16 మార్లు పారాయణం చేయండి. ఇలా పారాయణం చేసినప్పుడు ₹1 బిళ్ళ తీసుకుని ఆ రూపాయి బిళ్ళ కొన్ని కుంకుమ కలిపినటువంటి అక్షతలు ఒక పసుపు గుడ్డలో కట్టి 16 సార్లు పారాయణం చేసిన తర్వాత మీ లక్ష్యం ఏంటి? ఇక్కడ నా భర్త నన్ను ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలి, నా భర్తకు నాకు మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు అనేటటువంటి లక్ష్యం ఇక్కడ. అలా అనుకున్న వాళ్ళు 16 మార్లు కాళభైరవాష్టకం పారాయణం చేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను కొన్ని రకాల కుంకుమ కలిపిన అక్షతలను పసుపు గుడ్డలో కట్టి ఒక ముడుపు కట్టండి. ఇలా వరుసగా నెలకి 3 వారాలు 21 ముడుపులు, ఇలా 3 నెలలు, 3 నెలలు అంటే 63 ముడుపులు అవుతాయి. ఇలా ముడుపులు కట్టినటువంటి యొక్క డబ్బులు
అలాగే మీరు ప్రతిరోజు నైవేద్యం పెట్టేటటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదం అంతా మీరు ఆరగిస్తూ ఈ ముడుపులన్నీ కూడా మీకు దగ్గరలో కాలభైరవ స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయం హుండీలో వేయండి. లేదంటే శివాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క ధర్మ హుండీలో వేసేయండి. హుండీలో వేసేటప్పుడు వీటన్నింటినీ కూడా ఒక బోధి చెట్టు ఆకు అంటాం, లేకపోతే మేడి చెట్టు ఆకు. ఈ మేడి చెట్టు ఆకులు ఒక 4 అయితే ఒక ఇస్తరాగ్గా మీరు కుట్టుకొని ఈ యొక్క ముడుపులన్నిటిని కూడా ఆకులో వేసుకొని ఆ దేవాలయం చుట్టూ కాలభైరవ స్వామి దేవాలయమా మీకు దగ్గరలో ఉన్న శివాలయం అయినా సరే ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ యొక్క హుండీలో వేసేయండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఈ యొక్క అష్టకాన్నే చదువుకోవచ్చు. లేదు అంటే కాలభైరుడికి సంబంధించినటువంటి మహామంత్రము ఓం నమో కాలభైరవాయ నమః, ఓం నమో కాలభైరవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ వేయండి. ఇలా వేసినటువంటి 3 రోజులలో మీ భర్త మీ పట్ల అమితమైనటువంటి ప్రేమ చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎలాంటి డబ్బు ఖర్చు లేదు, సునాయాసంగా మీ ఇంట్లోనే చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం చూస్తూ ఉంటాము, కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వ్యాపారాలు అంటే ఫ్యాక్టరీస్ పెడుతూ ఉంటారు, హాస్పిటల్స్ కడుతూ ఉంటారు, అలాగే విద్యా సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కడుతూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇలా కొంతకాలం వ్యాపారం సాగిన తర్వాత కొన్ని రోజులకి కొన్ని రకాల అనుకూల పరిస్థితుల వల్ల ఆ వ్యాపార సంస్థ, ఆ హాస్పిటల్ అయినా విద్యా సంస్థ అయినా లేదంటే ఆ ఫ్యాక్టరీ అయినా మూత పడిపోవడం, నష్టాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా వ్యాపార సంస్థలకు ఎప్పుడైనా నష్టాలు దాపురించినప్పుడు, తీవ్రమైనటువంటి అప్పుల బాధల్లో ఆ కంపెనీ కూరుకుపోతున్నప్పుడు దీనికి కాలభైరవ తత్వం ప్రకారం సునాయాసంగా వీరి కంపెనీ యథావిధిగా అభివృద్ధిలోకి రావడానికి కాలభైరవ తత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రము అష్టభైరవ మంత్రము. ఇది అష్టదిక్కుల నుంచి వచ్చేటువంటి సర్వశక్తులను కూడా, సర్వశత్రువులను కూడా, సర్వదిక్కులను వచ్చేటువంటి అరిష్టాలను కూడా నివారిస్తుంది. ఈ అష్టభైరవ యంత్రాన్ని వారి యొక్క ఫ్యాక్టరీ కానీ వారి యొక్క సంస్థకు సంబంధించినటువంటి ప్రాంగణంలో స్థాపితం చేసుకొని అష్టభైరవ పాశుపత మహాచండీ హోమం అంటే, ఇక్కడ చండీ హోమం అని ఎందుకు చెప్తున్నానంటే భైరవుడికి సంబంధించినటువంటి శక్తి స్వరూపిణి చండీ. ఈ యొక్క అష్టభైరవ సహిత మహాచండీ హోమము, దాంతోపాటుగా పాశుపత హోమము ఎక్కడైతే నిర్వహించుకుంటారో ఆ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామందిని మేము చూడడం జరిగాం. కేవలం ఈ యొక్క యంత్రాన్ని ఒక హవనాన్ని చేయడం ద్వారా వారి యొక్క స్థితిగతులు మార్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది చాలా తక్కువ రోజుల్లో. అలాగే ఇప్పుడు చండీ అనేటటువంటి అమ్మవారిని ఎందుకు మనము ప్రస్తావన చేస్తున్నామంటే, చాలామందిని మనం చూస్తూ ఉంటాం, దుర్గా సప్తసతి ఎన్నో సంవత్సరాల నుంచి తల్లులు చెల్లెమ్మలు చాలామంది చేస్తూ ఉన్నారు, పారాయణ చేస్తూ ఉన్నారు. మరి వారు కూడా చెప్తారు, మేము దుర్గా సప్తసతి పారాయణం చేస్తూ ఉంటాము, లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటాము, అనేక రకాల సహస్ర పారాయణనామాలు నిరంతరం చేస్తూ ఉన్నాము, మాకు పూర్తిగా బైహార్ట్ అంటే వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ అవలీలగా ఆ యొక్క పారాయణాన్ని చెప్పగలరు, అంత సిద్ధి పొందిన వాళ్ళు. మరి వారికి ఎందుకు ఈ బాధ, వారికి ఎందుకు కష్టం వస్తుంది? ఇక్కడ మనకి శాస్త్రం మహాగుర్య తంత్ర గ్రంథం అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మనకి ముఖ్యాంశం ఏమంటే, మనము అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేసేటప్పుడు తప్పకుండా క్షేత్రపాలకుడి ఆరాధన చేయాలి. క్షేత్రపాలకుడు అంటే ఆ యొక్క క్షేత్రాన్ని, ఆ యొక్క మంత్రదేవతను, ఆ యొక్క గృహాన్ని కాపాడేటటువంటి ఒక సెక్యూరిటీ ఆఫీసర్. ఎప్పుడైతే మన ఇంటికి సరైనటువంటి సెక్యూరిటీ లేదో అప్పుడు మన ఇంట్లో దొంగలు పడతారు, మన ఇంట్లో ఉన్న డబ్బు బంగారము దోచుకుపోతారు, మనల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. అలాగే దేవాలయంలో కూడా ప్రతి క్షేత్రానికి కూడా క్షేత్రపాలకుడు ఉంటాడు. పూర్వం నుంచి కూడా క్షేత్రపాలకుడు ఎవరయ్యా అంటే భైరవుడు. భైరవుడు అంటే దిగంబరుడు, ఆయనకి వస్త్రాలు ఉండవు, ఆయనకు అష్టదిక్కులే ఆయన వస్త్రాలు, ఆయనకి
కేవలము జలంతో అభిషేకం చేస్తే చాలు సంతృష్టి నొందేటటువంటి అద్భుతమైనటువంటి దేవాది దేవుడు భైరవుడు. ఈ యొక్క క్షేత్రపాలకుడు సంబంధించినటువంటి సర్వశక్తి భరిత భైరవ, సర్వశక్తులు సిద్ధులకు సంబంధించినటువంటి నాదుడు ఎవరయ్యా అంటే భైరవుడు. సిద్ధి పొందాలంటే భైరవ ఉపాసన చేయాలి. నాగభైరవ ఉపాసన చేయొచ్చు, అస్తంగ భైరవ ఉపాసన చేయొచ్చు, రుభైరవ ఉపాసన చేయొచ్చు, వటుక భైరవ ఉపాసన చేయాలి. ఇలా 216 రకాల మహాభైరవ ఉపాసనలు ఉన్నాయి. ఒక్కొక్క స్వామీజీ, ఒక్కొక్క పీఠాధిపతి, ఒక్కొక్క గురువు, ఒక్కొక్క మహానుభావుడు కూడా ఈ యొక్క కాలభైరవుడికి సంబంధించినటువంటి ఉపాసన సాధన చేసిన వాళ్ళే. అలా ఎవరైతే ఈ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఉపాసన చేస్తారో వారు మాత్రమే జగద్విఖ్యాతమైనటువంటి వ్యక్తులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు చెప్పుకోరు, వారికి అవసరం లేదు. లోపల మానసికంగా ఆ యొక్క భైరవుని ఆరాధన చేస్తూ ఉంటారు. నాగభైరవ ఆరాధన చేసే వాళ్ళని చూశాను, వటుక భైరవ ఆరాధన చేసే వాళ్ళని చూశాను, కాలభైరవ ఆరాధన చేసే వాళ్ళని చూశాను. వారు చాలా చోట్ల, అంటే పేరు ప్రస్తావించడం సరైనటువంటి వాతావరణం కాదు కాబట్టి జగద్గురువులను కూడా చూశాను నేను. వారు నిరంతరం ఆ యొక్క భైరవ నామ స్మరిస్తూనే ఉంటారు, కానీ బయటికి చెప్పరు. ఎందుకంటే కొన్ని మంత్రాలను మనం గురుముఖత స్వీకరించినప్పుడు బయటకు చెప్పుకోవడం వల్ల మనకు కొన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలా లోపల మనసులో చేసేటటువంటి మానసిక సాధన ఏదైనా ఉందా ఈ యొక్క కలియుగంలో అంటే ఇది కాలభైరవ సాధన, కాలభైరవ ఆరాధన. అలాగే ఈ యొక్క కాలభైరవుడికి సంబంధించినటువంటి సాధన చేయడం ద్వారా మన జీవితాల్లో పేరుకుపోయినటువంటి దుఃఖాలని మనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలకు సంబంధించిన విషయాలకు వచ్చేటప్పటికి ఈ యొక్క భైరవ ఉపాసన, భైరవ మంత్ర జపం యజమాని చేయడం వల్ల వారిలో మంచి ఆకర్షణ శక్తి వస్తుంది. ఆయన ఇంతకు ముందు జరగలేనటువంటి పనులు ఆయన యొక్క భైరవుణ్ణి ఉపాసించిన తర్వాత ఆయన యొక్క మాట వేదవాక్ అవుతుంది. ఆయన మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే కత్తితో ఖడ్గించినంత శక్తివంతంగా తయారవుతుంది. ఇంతకుముందు ఒక సంతకం కోసం ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అతను 100 సార్లు తిప్పించుకొని చివరికి సంతకం పెట్టకుండా ఇంటికి పంపించేస్తే బాధతో ఇంటికి వచ్చేది. కానీ ఈ యొక్క కాలభైరవ మంత్ర జపం చేసిన తర్వాత మీరు చేతులు కట్టుకొని నించోవాల్సిన అవసరమే లేదు. మీ మొహం చూసేటప్పటికి ఆ ఆఫీసర్ యథావిధిగా గౌరవంతో మీకు సంతకం చేసేస్తాడు, వెళ్ళండి సార్ అని. అది మీకు మీ మొహంలో రావాలి. ఆ తీక్షణత ఎప్పుడైతే మీ మొహంలో వచ్చిందో అప్పుడు మీ యొక్క పనులన్నీ కూడా యథావిధిగా జరిగిపోతూ ఉంటాయి. ఫ్యాక్టరీ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద సంస్థలు నడిపించేవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క అష్టభైరవ యంత్రాన్ని, అష్టభైరవ హోమాన్ని, అష్టభైరవ మంత్రాన్ని జపం చేయడం వల్ల వారు సాధించాల్సి, సమాజానికి చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారికి ఈ యొక్క ఆరాధన అత్యవశ్యకరము. చాలామంది అంటూ ఉంటారు నన్ను, కాలభైరవ పూజ ఎలా చేయాలి? కాలభైరవ పూజ అంటే చాలా సులువైనటువంటిది. కేవలము పూజ చేయాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ కాలభైరవ సాధన చేయాలనుకునే వాళ్ళు నేను లక్షలాది మందిని చూశాను. సాధన చేస్తారు వాళ్ళు. సాధన అంటే ఒక మంత్రాన్ని మనము పదే పదే స్మరణ చేయడము. 1000, 1,00,000, 10 లక్షలు, కోటి సార్లు ఒకే మంత్రం మనకి మనము భిన్నత్వం నుంచి ఏకత్వానికి రమ్మని చెప్తుంది మహాభారతము. భిన్నత్వం నుంచి ఏకత్వం రావడం అంటే దీని అర్థం ఏంటి? రకరకాల వాతావరణాలలో ఉన్నటువంటి మనము ఒక్క వాతావరణంలోకి రావాలి అంటే ఇక్కడ ఒకే సిద్ధాంతము. మనకి తల్లిదండ్రులు ఒక్కరే, గురువు ఒక్కరే, కులదేవత ఒక్కరే, గ్రామదేవత ఒక్కరే, ఇష్టదేవత కూడా ఒక్కరే. ఒకే దైవాన్ని, ఒకే మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో పారాయణం చేస్తారో వారందరూ కూడా ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా ఉద్యోగంలో, వ్యాపారంలో ఎలాంటి పని అయినా సరే వారు యథేచ్ఛగా నవ్వుతూ చేయగలిగే శక్తి కేవలం ఒకే సాధన, కాలభైరవ సాధన.
ఈ కాలభైరవ సాధన ఉపాసన చేసిన తర్వాతనే దశమహావిద్యలు ఉన్నాయి మనకు. ఈ యొక్క దశమహావిద్యలైన చండీ అమ్మవారి సాధన అయిన చండీ హవనము, కాలభైరవ హవనం చేసిన తర్వాత చండీ హవనం చేయాలి. కాలభైరవ మంత్ర ఉపాసన సిద్ధి పొందిన తర్వాత చండీ హవనం చేయాలి. ఈ యొక్క కాలభైరవ సహిత పాశుపత మహాచండీ హోమం ఏమంటే గుహ్య మహాతంత్రంలో ఉన్నటువంటి యొక్క శ్లోకాలను చండీ అమ్మవారికి సంబంధించిన బీజమంత్రాలుగా మార్చడం జరిగింది. ఈ బీజమంత్రాలతో 700 శ్లోకాలను, 700 పాశుపత మంత్రాలను, 700 భైరవ మంత్రాలను కూడా మనము అగ్నిహోత్రంతో ఆజ్యంతో ఆవు నెయ్యితో హవనం చేయడం వల్ల మీ చుట్టూ ఒక రకమైన శక్తి తరంగాలు వచ్చే అవకాశం ఉంది. మీ జీవితంలో మీరు ఏదైనా సాధించగలరు. ఇది కేవలము అనుభవం ఉన్నటువంటి గురువులు మాత్రమే చేయగలరు. కాలభైరవ సహిత పాశుపత మహాచండీ యాగము ఇది చేసుకోవాలనుకునే వారు అందరూ కూడా దీనికి ఒక విధానం ఉంటుంది. ఈ విధానంలో మీరే నేర్చుకొని ప్రతి పౌర్ణమికి కూడా మీ ఇంట్లో అగ్నిహోత్రం చేయండి. ఏ ఇంట్లో అయితే నిత్యం అగ్నిహోత్రం చేస్తారో ఆ ఇంట్లో ఈతి బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు దాపరించే అవకాశమే లేదు. ప్రతి పౌర్ణమికి నేర్చుకోండి. ఎందుకంటే మేము కాలభైరవ.in అనే వెబ్సైట్ ద్వారా ఈ యొక్క కాలభైరవ సాధన ఎలా చేయాలి, హవనం ఎలా చేయాలి, ఏ హవనం చేస్తే మా జీవితంలో దుఃఖాలు, దారిద్ర్యాలు పోయే అవకాశం ఎక్కువ ఉంది అనేటటువంటి శిక్షణ తరగతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల గ్రామాల్లోనూ మండలాల్లోనూ కూడా మేము పర్యటించి వారికి నేర్పేటటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరైనా సరే ఈ యొక్క హవనం ఎలా చేయాలి, కాలభైరవ సాధన ఎలా చేయాలి, మా జీవితంలో వస్తున్న రాబోయేటటువంటి కర్మలను ఎలా పోగొట్టుకోవాలనేటటువంటి శిక్షణ సాధనలు తెలియచేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క సాధన నేర్చుకోండి, సాధన చేయండి. ఆ యొక్క క్షేత్రపాలక కాలభైరవ స్వామిని ఆరాధన చేస్తూ ఈ యొక్క చండీమాత ఆరాధన చేయండి. అద్భుతమైనటువంటి శక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ గ్రామంలో కాలభైరవ స్వామి విగ్రహం లేకపోతే ఆ యొక్క విగ్రహాన్ని శివాలయంలో కానీ లేదంటే రామాలయంలో కానీ మీరందరూ కూడా భక్తులందరూ కూడా సామూహికంగా ఏకమై మీరందరూ కూడా అక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఆ స్వామివారికి ఎదురుగుంటా ఆహ్వానం చేసుకోండి. ఆ స్వామివారికి ఎదురుగుంటా పారాయణం చేయండి. ఆ దేవాలయం మంచి ఆకర్షణ శక్తివంతంగా తయారవుతుంది. ఆ దేవాలయంలో తలుచుకునేటటువంటి ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే మీరున్నటువంటి ప్రాంతం సుభిక్షంగా తయారవుతుంది. కేవలం మీరు అక్కడ ఈ యొక్క కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల, నిత్యం ఆ స్వామివారి యొక్క పారాయణం చేయడం వల్లనే. ఇది ప్రతి గ్రామంలో చేసుకోండి. ఒకవేళ మీ శివాలయంలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాలక మండలి సభ్యుల వాళ్ళతో మాట్లాడి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులంతా ఏకమై అక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కావాలన్నా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చేయండి. రాబోయే కాలంలో ప్రతి వ్యక్తి కూడా వారు అనుకున్నటువంటి అభీష్టాలను నెరవేర్చుకోవడానికి ఈ యొక్క కలియుగంలో కాలభైరవ సాధన సుభిక్షంగా సంతోషకరమైనటువంటి సిద్ధులను ఇచ్చేటటువంటి అత్యుత్తమమైనటువంటి ఆరాధన. మీకు అలాగే భిన్నత్వం నుంచి ఏకత్వం. భిన్నత్వం నుంచి ఏకత్వం అంటే ఉదాహరణకి మనలో ఉన్నటువంటి 100 రకాల కోరికలు కాదు, 100 రకాల దేవతలను ఆరాధన చేయడం కాదు. ఒకే దేవత ఆరాధన చేయండి, ఒకే మంత్రాన్ని పఠించండి, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే లక్ష్యాన్ని నింపుకోండి. మీరు ఆ లక్ష్యం మీకు తప్పకుండా ఫలిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు, ఎవరైతే తమ దుఃఖాలను దూరం చేసుకొని ఇతరుల దుఃఖాలను దూరం చేయడానికి కష్టపడతారో వారు మాత్రమే ముక్తికి మోక్షానికి అర్హులు అని చెప్తారు. దీని అర్థం ఏంటంటే, నేను సంపాదన చేసుకొని, నేను సాధించుకొని, నేను నా భార్య నా పిల్లలు అనుభవిస్తే అది ఎంత మాత్రము ముక్తి కాదు, మోక్షము కాదు, అది పాపం అవుతుంది. ఎందుకంటే నేను సంపాదించుకొని, అది సాధనైనా ధనమైనా ఆస్తిపాస్తులైనా సంపాదించుకొని 10 మందికి పెట్టాలి, 10 మందికి చేయూతనివ్వాలి, 10 మందికి సహాయ సహకారాలు ఇవ్వాలి. వారికి ఇతరులకు ఎప్పుడైతే మనకు సహకారం చేసేటప్పుడు మనం కష్టపడతామో అది అసలైనటువంటి పుణ్యకర్మ. ఎవరైతే ఈ కర్మను సంపాదించుకుంటారో వారి యొక్క పూర్వ జన్మంతరాలన్నీ కూడా అఖండ సామ్రాజ్య మహాయోగాలతో
శశిమంగళ యోగాలతో, గజకేశరి మహాయోగాలతో, సరస్వతి యోగాలతో తులతూగేటటువంటి జీవితం వారికి వస్తుంది. నేను ఇప్పటికే వేలాది మంది జాతక చక్రాలను, లగ్న కుండలను పరిశీలన చేయడం జరిగింది, అధ్యయనం చేయడం జరిగింది. మహానుభావులు సంబంధించిన వాళ్ళు ఎంతోమందిని చూశాను. వారికి ఎందుకు ఈ యోగం సంప్రాప్తించింది, వీరు ఎందుకు శాసించే స్థితిలో ఉన్నారు, వీరికి ఎందుకు కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు, వీరికి ఎందుకింత అఖండమైనటువంటి బంగారం వచ్చిందని నేను వేలాది మంది జాతకాలను నేను పరిశీలించడం జరిగింది. వారందరి జీవితాల్లో నాకు అనిపించింది ఏమంటే, వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి అత్యుత్తమమైన త్యాగ ఫలం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సిద్ధాంతం, ఎవరైతే తమ దుఃఖాలను దూరం చేసుకుని ఇతరుల దుఃఖాలను దూరం చేయడానికి కష్టపడతారో వారు మాత్రమే మోక్తికి మోక్షాన్ని అర్హుతులైనటువంటి సిద్ధాంతాన్ని వారందరూ కూడా రూఢి తప్పకుండా పాటించారు. కాబట్టి ఈ జన్మలో ఎలాంటి పుణ్యము, ఎలాంటి పూజ, ఎలాంటి పారాయణము చేయకుండా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగుతున్నారు. ఇది నా యొక్క అధ్యయనంలో, పరిశీలనలో తేలినటువంటి నిజం, సత్యం. మనం ఎందుకు ఇలా ఉండిపోతున్నాం, మనం ఎందుకు కష్టం వస్తుంది మనకి? కారణం, మనం ఏదో తప్పు చేస్తున్నాం. ఆ తప్పును మనం తెలుసుకొని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఈ జన్మలో కూడా మహాపుణ్యం చేసిన వాళ్ళకు కూడా కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే, ఈ జన్మలో కూడా గత జన్మలో ఉన్నటువంటి పుణ్యం సరిపోకపోతే ఈ జన్మలో మనము సాధన చేయడము, పుణ్యం చేసము, ఇతరులకు సహాయ సహకారాలు అందించడము మనము యథావిధిగా చేస్తూ ఉండాలి. మనం పుడుతూ ఈ భూమిపైకి ఏమీ తీసుకురాలేదు, చనిపోతూ కూడా ఏమీ తీసుకుపోము. కేవలం మనం తీసుకుపోయేది మన కర్మ, పుణ్యకర్మ, సేవ. ఈ యొక్క సేవను మాత్రమే మీ యొక్క ఖాతాలో జమ వేస్తాడు పరమేశ్వరుడు. ఈ యొక్క మీ ఖాతాలో ఉన్నటువంటి సేవ ఇతరులకు సేవ చేసినటువంటిది, ఇతరులకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఉపయోగపడింది, ఇతరులకు దాన ధర్మం చేసింది, జ్ఞానాన్ని బోధించింది, ఆశ్రమాలు కట్టింది, దేవాలయాలు కట్టింది, ఇలా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలను మీకు జ్ఞాన రూపంలో ప్రసాదిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వారి ఖాతాలో తప్పకుండా పుణ్యము జమ అవుతుంది. రాబోయే జన్మలో వారందరూ కూడా అదృష్టకరమైనటువంటి జీవితాలు అనుభవిస్తారు. ఇప్పుడు ఈ కాలంలో అదృష్టము, అఖండ వైభవము, లక్ష్మీ కటాక్షము అనుభవిస్తున్నటువంటి మహానుభావులందరూ కూడా అదే కోవకు సంబంధించిన వాళ్ళు. ఇంకొక చేస్తూ ఉంటారు కొంతమంది, కొన్ని రకాల అకృత్యాలు చేస్తూ ఉంటారు, పాపకర్మలు చేస్తూ ఉంటారు, జనాలను దోచుకుంటూ ఉంటారు, అబద్ధపు వాక్కులు పలుకుతూ ఉంటారు, నికృష్టమైన పనులు చేస్తూ ఉంటారు, కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఎక్కడో దేవాలయాలు కడుతూ ఉంటారు. ఇది పాపం. ధర్మబద్ధంగా సంపాదించినటువంటి డబ్బుతో కట్టినటువంటి ప్రతి దేవాలయము, ప్రతి పని కూడా అది సఫలీకృతం అవుతుంది, అది పుణ్యకరం అవుతుంది. ఇతరులను ఇబ్బంది పెట్టి, ఉదాహరణకి మనం చూస్తూ ఉన్నాము, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు కూడా వడ్డీకి తీసుకొని ఆ వచ్చినటువంటి డబ్బుతో శివాలయాల్లో నేను చాలామందిని చూస్తూ ఉంటాను. సోమవారం వస్తే చాలు శివాలయంలో కూర్చొని ఆ స్వామివారికి మహారుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా ఇవన్నీ అంటే, చేయాలి కదా సార్ అంటే. నేను ఎవరు చేయమన్నాడు? ధర్మంగా జనాలతో చేసేటటువంటి వ్యాపారాన్ని ధర్మంగా చేస్తే ఇవన్నీ అవసరం లేదు కదా. ఇక్కడ పీపిడించి పాపం చేస్తూ జనాలను ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ డబ్బులు దండుకోమని ఎవరు చెప్పారు? అక్కడ పెద్ద పెద్ద అభిషేకాలు చేయమని ఎవరు చెప్పారు? దానివల్ల తిరిగి నీకు పాపమే వస్తుంది కదా అని చెప్తూ ఉంటాను చాలామందికి. ఇది పూర్తిగా తప్పు. మనం చేసేది ఎప్పుడు కూడా మనము సత్యంగా, ధర్మంగా, నిజాయితీగా సంపాదించుకుంటూ ఇతరులకు ధర్మంగా మంచి బుద్ధితో పెట్టగలిగితే నిస్వార్థంగా పెట్టగలగాలి. అప్పుడే మనకు, మన కుటుంబానికి, మన తరతరాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది పూర్తిగా కర్మ సిద్ధాంతము. చూడండి, కొంతమంది వారు ముత్తాతగారు జమీందారులు, తాతగారు జమీందారులు, తండ్రులు జమీందారులు, ఇప్పుడు వీరు జమీందారులే. ఎందుకు వచ్చింది అదంతా? వారి యొక్క వంశ పారంపర్యంలో వారు ఏర్పాటు చేసుకున్న కొన్ని సంస్కారాలు, మనకి సంస్కారాలను ఉన్నాయి కొన్ని షోడశ సంస్కారాలు. షోడశ సంస్కారాలు అంటే మనము ఈ భూమిపైన జన్మించినటువంటి నాటి నుండి చివరి రోజు అంత్యేష్టి మహాసంస్కారం అంటాము. ఇలా 16 సంస్కారాలు ఉన్నాయి. ఈ 16 సంస్కారాలు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మహానుభావులు అలాగే మహాపురుషులు గానం చేయడం జరిగేది ప్రపంచవ్యాప్తంగా. వేరే వేరే దేశాల్లో సంస్కారాలు లేవు. మన దేశానికి వచ్చి మన యొక్క సంస్కృతి సంస్కారాలు నేర్చుకున్న వాళ్ళే వేరే వేరే దేశాల్లో వాటిని అవలంబిస్తూ ఉన్నారు. ఆయా దేశాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. ఉదాహరణకి సింగపూర్ అయినా, మలేసియా అయినా, టిబెట్ అయినా, ఇలా కొన్ని దేశాలు
కేవలం మన దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదను వారు జ్ఞానాన్ని సంపాదించుకొని వారిని వారి దేశాన్ని అత్యుత్తమమైన శక్తిగా తీల్చుకోవడం జరుగుతుంది. ఈ సంస్కారాలంటే పుట్టిన బిడ్డ నుంచి చివరి వరకు కూడా 16 సంస్కారాలు వారికి నేర్పుతూ ఉండాలి. ఈ యొక్క షోడశ సంస్కారాలు అనేటటువంటి గ్రంథాన్ని కూడా మేము త్వరలో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రంథాన్ని మీరు చదవడం, అలాగే మీ యొక్క పిల్లలకు చదివి చెప్పడం, వివరించి చెప్పడం అనేది చాలా అత్యావశ్యకరమైనటువంటి విషయము. ప్రతి ఒక్కరూ కూడా షోడశ సంస్కారాలు ఏంటి అంటే పుట్టిన ఆ పిల్లవాడికి ఎలాంటి విధానం చేయాలి, నామకరణం ఎప్పుడు చేయాలి, వారికి బారసాలు ఎప్పుడు చేయాలి, అన్నప్రాసన ఎప్పుడు చేయాలి, వివాహం ఎప్పుడు చేయాలి, సంతానం ఎప్పుడు వాడికి అవసరమవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఆ యొక్క పుస్తకంలో లిఖించడం జరిగాయి. త్వరలో ఆ యొక్క గ్రంథాన్ని కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా దీనిలో మనకు తెలియనటువంటి మహా అద్భుతమైన రహస్యాలు కూడా ఈ గ్రంథంలో ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా మీకు kalabhairava.in అనే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా మీరు నేర్చుకోండి, ఇతరులకు నేర్పండి, ఇతరుల యొక్క దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది సర్వదా మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే మనం చూస్తూ ఉంటాము, ఆరోగ్య సంబంధించినటువంటి విధానాల్లో చాలామంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. 2 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఉన్మత్త భైరవ యంత్రాన్ని వారి చేతికి ధరింప చేయడం ద్వారా దారుణమైనటువంటి అనారోగ్య సమస్యలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓం హ్రీం హ్రీం ఉన్మత్త భైరవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చదవడం, ఆ మంత్రాన్ని చదువుతూ ఒక మర్రి చెట్టు ఆకును రావి చెంబు నిండా నీళ్లు తీసుకుని ఆ ఆకులో తిప్పుతూ ఆ మంత్రాన్ని చదివి ఆ యొక్క జలాన్ని ఆ యొక్క దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి మనము స్వీకరింపచేసిన ఎడల, ఈ యొక్క ఉన్మత్త భైరవ యంత్రాన్ని మనం ధరించిన ఎడల దారుణమైనటువంటి అనారోగ్య సమస్యలు పోయే అవకాశము కేవలము ఈ యొక్క కాలభైరవ తత్వంలోనే ఉన్నది. అందరూ కూడా కాలభైరవ స్వామిని ఆరాధన చేయవచ్చు. దీనికి ఎలాంటి నియమాలు లేవు. జాతి, కుల, మత, లింగ భేద వివక్షణ లేదు. అందరూ చేయొచ్చు. ఆ స్వామి మీ అందరికీ కూడా సంపూర్ణమైన దివ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలను ప్రసాదించుగాక. శుభమస్తు.